ఇంతనో సంపేనుకు వచ్చిండ్రు సాపుండి సంపుండి పోండి మా ఉండది జాయిజా తీసుకోండి మా కూడా చంపిపోండి అంతే. మేము ఎంత తిప్పలు పడ్డామో. పిల్లలు అయితే లేరు, ఇద్దరు ముసలోళ్ళం ఉండం మేము. కన్నా కాపాడుతున్నా ముసలోడు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఖాళీరా కొట్టుకొని కుంటుకుంటా ఎక్కడో వాయ్ అట్లా అవుతున్నది. మా రేవంత్ రెడ్డి ఆయనకి ఓటు వేసినందుకు నాకు మాకు ఎంత చేసిండు, మాకు అంత తిప్పలు అంత ఆపత్తి చేసిండు మాకు. రేవంత్ రెడ్డి భూములు అడుగుతున్నా ఇస్తావా మరి? భూములు లేవు అప్ప, మాత భూములు లేవు. మాత భూములు లేదే మేము సస్తు ఉండగా ఎకరా భూమి 2 ఎకరాలు ఉండదు. మా కుటుంబం ఉండదు, మా వాళ్ళకే లేవు. ఎక్కడ పోదాం మేము, ఎక్కడ దాపుతాం? ఏమి ఇస్తాడు మాకు? మాకేం చేస్తాడు అంటని మేము కాపాడుకొని ఉన్నామా ఇంత ఉన్నప్పటి నుంచి. మేము కన్నా కష్టాలు బొంబాయి పూనా పోయి సంపాదించిన భూమిలు కొన్నాము. దానికి కష్టపడ్డాము, చేస్తున్నాం సార్. మాకు తిప్పలు అయింది. మాకు ఎట్లా బతుకుదాం, ఎట్లా చేస్తామంటని నాత్రి తలుపులు ఇరగొడుతున్నారు. ఆ టైంకి రావన్నా ఏమిటికి వచ్చిండు? మాకు సందామటని వచ్చిండ్రా? మాత ఏముండదు. ఇల్లు కట్టుకొని 2 దూడలో బర్రెలో పెట్టుకొని ఉండము సార్. మరి కంపెనీలు వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అంటుంది కదా రేవంత్ రెడ్డి. ఉద్యమం లేదు. మా పిల్లలు ఇంత పిల్లలు ఆడపిల్ల పోటీ ఎంతనో పని చేస్తున్నాం. బొంబాయి పూనా పోయి బతుకుతున్నాము. ఇంత రూపాయి 2 రూపాయలు ఇచ్చి తోలితే ఇట్లా తింటున్నాం, బతుకుతున్నాము సార్. మరి పింఛన్ వస్తుందా? పెన్షన్ వస్తలేదు సార్. ఏమంటున్నారు రేవంత్ రెడ్డి అంటుందా? ఇక ఏమో అంతా తీసుకుపోయి రేవంత్ రెడ్డిని అందరికి పెన్షన్ ఇస్తా, బ్యాంకుల రూపాయలు ఇస్తా, అవి లేవు ఇవి లేవు. మా బతుకు తేరు లేదు చూడు. ఉండ భూములు అంతా గుంజుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా చేస్తామంటున్నారు? మాకు ఎన్నో మాటలు వచ్చి తీసుకొని పోతున్నారు. మీరు ఆడో ఈడో వచ్చిండు ఏమంటున్నారు? దర్బ కొట్టిరి చూసిరి పోయిరి. ఇక వస్తే మేము సేపటికి పోతే ఎవరు లైట్ గీత అన్ని బంద్ చేసిరి. వాళ్ళు లైట్ బంద్ చేసి ఇక దర్వాజా కొట్టి చూసి పోయిరి వెళ్ళిపోయిరి. భూములు ఇస్తారా మరి ప్రభుత్వానికి కంపెనీలకు? కంపెనీలకు ఏడ బతుకుదాం సార్ ఇచ్చి ఏం దీన్ని బతుకుదాం మేము? మా పిల్లలు ఏడ బతకాలి, మేము ఏడ బతకాలి? మా ఇండ్లు పోయినాక, మా భూములు పోయినాక మా బతుకు ఏడున్నా సార్. అందుకే గొడవ పడ్డది. ఏమంటున్నారు మరి? మీ ఎమ్మెల్యేని కదా సీఎం, మరి మీకు ఎందుకు చెప్తలేడు? భూములు ఇల్లు నేను మీకు భరోసా ఇస్తా, వేరే దగ్గర భూములు ఇస్తా ఇల్లు ఇస్తా అంటారు. ఏమంటలేడు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మేము ఇయ్యము, మా బతుకు తీరు లేదు అంటున్నాం మేము. పింఛన్ వస్తుందా మరి? వస్తలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి వచ్చిన పింఛన్ బంద్ చేసిందా? లేదమ్మా, నా ఏజ్ లేదంటున్నా. నా కొడుకు ఆన్మీలు ఉన్నాడు కదా, అందుకు నాకు లేదు. మరి భూములు ఇస్తావా కంపెనీకి? ఇయ్యండి సార్, బతుకుడి ఆడ బతుకున్నాం సార్. అందరి లేట్ బంద్ చేసింది సార్. మేము ఒకరొకరేమో ఇంట్లో ఉన్నాము. ఇక చిన్న పిల్లలు మొగలు అయితే ఎవరు లేరు. అదే నిన్న నుంచి మా పరిస్థితి బాగాలేదు. ఒకరొకరేమో ఉంటేమే అంత డోర్ తీసినాక ఇంట్లోకి వెళ్ళి అంత నింకి పోయిండ్రు. తండ్రులు మస్తు పోలీసులు వచ్చిండ్రు. లేటు లేదు మాకు కూడా, మాకు భయం. మొగలు లేరు. 12 గంటల రాత్రికి వచ్చిండ్రు. అయితే ఒక డబ్బాకు కూడా కొట్టిండ్రు. నాకైతే నాకు కొట్టిండ్రు. సార్ మీరు ఇప్పుడు ఈ టైంకి వచ్చి లేట్ తీసి మాకు ఒకరికి ఎట్లా బుగ్గులు పెడితే ఎట్లా అని చెప్తే, అమ్మ నోరుము ఎందుకు ఇంకా లోచిస్తామని ఒక దెబ్బ కొట్టిరి. అంత తండకి టన్నింగ్కి ఇప్పుడు అందరికి డోర్లు 2-3 ఇండ్లకు అంత బీరువా వల్ల కొట్టిండ్రా, డోర్లు వల్ల కొట్టి అంత తీసిండ్రు. అంత అందరికి బెదిరికుంటా ఇప్పుడు వెళ్ళిపోయిండ్రు. ఎందుకు మరి కంపెనీలకు భూములు మీరు ఇయ్య అంటున్నారు కదా, మీ ఇష్ట ప్రకారం ఇయ్య అని చెప్తున్నారు. ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఎత్తుంది? ఇప్పుడు 10-8 నెలలేమో నెల అప్పటి నుంచి భూమిలో షాట్కి ఇదే అప్పుడు అవుతుంది. భూమి ఇవ్వమంటే నీళ్ళు అంటే అదే నిన్న మీటింగ్ పెట్టుకొని అదే జరిగింది. అందుకు షాట్కి చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో, చేనులు ఎంతమంది ఉన్నారో, ఎంత ఊరులు ఉన్నారో ఇప్పుడు అందరికీ మాకు ఊరి వచ్చింది. ఇగో పొద్దుగాల నుంచి మాకు తిండి లేదు, ఏం లేదు. వంట కూడా చేసుకోలేను పొద్దుగాల నుంచి. మాకు అదే భయం జరిగింది. ఈ ఏళ్ళగుళ్ళంగా ఇప్పుడు ఇంట్లో ఉండలేంది, మాకు బగ్గులు అవుతుంది. ఇగో అందరికి డోరీ కొట్టిండ్రు. నాతరి ఎంత డోరీ ఎంత వెళ్ళగొట్టిండ్రు, బీరువాలు వెళ్ళగొట్టిండంట. ఆడవాళ్ళు నాతరి శానం మొత్తుకొని ఏడుస్తున్నారు. 2-3-4 పట్టుకుపోయినారు. ప్రభుత్వం బలవంతంగా పొలాలు తీసుకుంటే ఏం చేస్తారు? ఏం చేయాలి? అదే మాకు అదే ఊరి వచ్చింది. ఎక్కడ
ఇప్పుడు మీ ఎమ్మెల్యేని కదా సీఎం ఏం ఎక్కడ చెప్తారు రేవంత్ దొరుకుతారో రెడ్డికి? ఎక్కడ సమ్ముతారో మాకు అదే పర్సన్ ఇస్తారా మరి ఇష్ట ప్రకారంగా భూములు? ఎవరు ఇస్తారు సార్ భూమి షాట్కి మాకు ఆగదు అంత తిప్పులు వచ్చింది. మరి భూమికి ఏమైనా రైతు భరోసా ఏమైనా వస్తుందా? ఏం లేదు ఏం లేదు, పంటకు లేదు, రైతు బంధు లేదు, ఏం లేదు. మరి కేసీఆర్ మంచి ఉండనా రేవంత్ రెడ్డి మంచి ఏం బాబా కేసీఆర్ ఉండేటప్పుడు మాకు అట్లా భూములు లేకుండే ఎంత రాత్రి వచ్చి అట్లా మాకు చేయలేరు, కానీ రాత్రి అయితే మాకు భూములు పెట్టిండ్రు. ఏమైంది రాత్రి ఏమైంది? రాత్రి వచ్చి మాకు కొట్టింది సార్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. అంతేనే మేము తిని పండుకున్నాం, మాకు తెలియలేదు. లైట్ ఆన్ చేసినప్పుడు నేను లేచి బయట నిలబడిన, ఈ అమ్మాయి ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియదు, కానీ ఆయన ఏమో కార్లో వేసింది అంట, నాకు తెలియలే. మా తండ్రులన్నీ అందరూ తీసుకుపోయిండ్రు. మొత్తం తాండలు ఎంత మంది ఉంటారు? ఉండదు ఇంకా 30 తాండం అయితే 31 ఉంది తాండ ఇల్లు. ప్రస్తుతం మనం 3 తాండాలలో మనం ప్రస్తుతం ఉన్న తాండా రోటిబంద తాండా. ఈ తాండకు సంబంధించిన ఫార్మాసిటీ కంపెనీలు వస్తే ఈ తాండతో పాటు పక్కన చుట్టుపక్కల భూమి అన్ని పోతాయని చెప్పేసి ఇక్కడ తాండాలో ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఏంటి అసలు ఎందుకు తీయాల్సి వచ్చింది? ఈ రోటిబంద తాండకు సంబంధించింది ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ చాలా వరకు పోతున్నాయి. ఆ భూములతో పాటు ఆ ఫార్మాసిటీ కంపెనీలు పెడితే ఈ విలేజ్ కూడా, ఈ తాండా కూడా పోవడం జరుగుతుంది. ఎందుకు ప్రభుత్వం మాకు ఎందుకు భరోసాని ఇస్తలేదు, మా దగ్గరికి ఎందుకు వస్తలేదు? గతంలో ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళే కదా మా దగ్గరగా చోట్లు వేయించుకున్నారు, ప్రస్తుతం ఎందుకు రావట్లేదు? ఎందుకు మాలాంటి పేద ప్రజల పుట్టలు కొడుతుంది? రేవంత్ రెడ్డి వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మేము బాగుపడతాం, ప్రజాపాలన వస్తుంది, మేము సుభిక్షంగా బతకచ్చు అనుకున్నాం. కానీ మా భూములని మా పుట్టను కొడతాను కూడా మేము ఎక్కువ రోజు కూడా ఆ విధంగా అనుకోలేము. మేము మా నెత్తిన పెట్టుకొని గెలిపించినాం. గతంలో రేవంత్ రెడ్డి వస్తే మేము పాటలు పెట్టుకొని ఆట ఆడుకున్నాం, కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మమ్మల్ని ఆట ఆడిస్తుంది చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు, పూర్తిగా తాండాలో దాదాపు 200కు పైగా ఇల్లులు ఉన్నాయి ఒక తాండాలు. ఈ తాండా పోయే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది.